హలో అందరికీ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకండి చాలా మందిలో కాళ్ళల్లో వాపు నొప్పి రావడం సహజమే. కానీ కొంతమందికి చేతి వేళ్ళు కూడా వాస్తాయండి. సో నాకు కూడా చేతి వేళ్ళు వాసాయి అన్నమాట. ఈ ఉంగరాలు అయితే రాలేదు. సో ఈ కాళ్ళ వాపు అంటే మనము గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు చేస్తాం కాబట్టి వాపు నొప్పి వచ్చాయి అనుకోవచ్చు. కానీ చేతి వేళ్ళు ఎందుకు వాస్తాయి? ఇదేమైనా అరుణాచల శివుడి మహత్యమా లేక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ వాపు రావడం అనేది సహజమేనా లేదంటే ఏదన్నా భయపడాల్సిన విషయమా అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. సో వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా గిరి ప్రదక్షిణ వీడియో చూసేద్దాం, వచ్చేసేయండి. జూన్ 29వ తేదీ సోమవారం పౌర్ణమి రోజండి. తెల్లవారుజామున 1 గంటకే లేచి మేము రెడీ అయిపోయి 2 గంటలకల్లా బయటకు వచ్చాము. సో మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పాను కదా, సో ఆ వీడియో అన్నమాట. సో చూడండి, మా శివసదన్ నుంచి బయటకు వచ్చాము. మా రోడ్లో ఎవ్వరు లేరు, మేము నలుగురమే. కొంచెం రోడ్డు మీదకి వెళ్తే ఉంటారులేండి. సో మేము ఆ మెయిన్ రోడ్ మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో దారిలో మాకు వినాయకుడి గుడి ఉంటుంది. సో అక్కడ దండం పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికే ఎండ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. సో పౌర్ణమి గడియలు మనకి 3 గంటల 7 నిమిషాల నుంచి మొదలవుతాయండి. సో మనము నడుస్తూ ఉంటే పౌర్ణమి గడియలు వచ్చేస్తాయి. మళ్ళీ 3 గంటలకి స్టార్ట్ అయితే లేట్ అయిపోతే మళ్ళీ ఎండలో నడవాలంటే కష్టం కదా, కాళ్ళు కాలుతాయి అని చెప్పి మేము 2 గంటలకే స్టార్ట్ చేసాము. సో ఇంకా ఇక్కడ వినాయకుడి గుడిలో దండం పెట్టేసుకుని మాకు ఆ నడిచే శక్తిని ఇవ్వమని కోరుకుని ఇక్కడి నుంచి అయితే మొదలు పెట్టాము. సో ప్రతి గుడి ముందు కూడా ఇలా కర్పూర హారతి వెలుగుతూ ఉంటుందండి. అక్కడ హారతి తీసుకొని చక్కగా దండం పెట్టేసుకుని గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము. చూసేయండి. తెల్లవారుజామున ఉదయం 2 గంటలకు కదండి, ఇంకా చీకటిగానే ఉంది, తెల్లవారలేదన్నమాట. సో ఇప్పుడు క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. సో ఇంకా తెల్లారాక అలాగే ఈవినింగ్స్ అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పౌర్ణమి రోజు అస్సలు ఖాళీ ఉండదు. మిగతా రోజుల్లో అయితే ఆటోల్లో కూడా అలౌ చేస్తారండి. ఆటోల్లో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు నడవలేని వాళ్ళు. సో కార్తీక పౌర్ణమి రోజు మాత్రం అస్సలు వెహికల్స్ అలౌ చేయరు అనమాట. సో ఇంకా నడిచే వెళ్ళాలి. సో మేమైతే చెప్పులు వేసుకోలేదు, కానీ సాక్స్ అయితే వేసుకున్నాము కాళ్ళకి. సో మనము నడుస్తూ వెళ్తున్నప్పుడు చాలా షాప్స్ అయితే ఉంటాయండి. గాజులని, హ్యాండ్ బ్యాగ్స్ అలా అన్నీ కూడా చూస్తూ వెళ్ళాము. సో అలాగే మనకి గిరి ప్రదక్షిణ చేస్తున్న 14 కిలోమీటర్లో కూడా అష్టలింగాలు ఉంటాయండి. అలాగే చిన్న చిన్న గుళ్ళు చాలా ఉంటాయన్నమాట. సో మనము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుందండి. సో ఇంకా బయట నుంచే ప్రతి గుడి ముందు కూడా కర్పూర హారతి ఉంటుంది. అక్కడ హారతి తీసుకొని బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంకా నడుస్తూ వెళ్తున్నాము. పౌర్ణమి కదండి, అదిగోండి ఆకాశంలో నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు చూడండి. ఏదో సైకిల్ మీద పెట్టుకొని అమ్ముతున్నాడు అబ్బా అతను, గట్టి గట్టిగా అరుస్తున్నాడు తమిళ్లో. మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి, ఏం అమ్ముతున్నాడో కూడా అర్థం కాలేదు. సో ఒకసారి మీరు కూడా వింటారని చెప్పి పెట్టాను. మీకేమన్నా అర్థమైతే కనుక కామెంట్ చేయండి అతను ఏం అమ్ముతున్నాడు అనేది. మనకి నడుస్తున్నంతసేపు ఇదిగోండి ఇలాంటి షాప్స్ చాలా కనిపిస్తాయి అన్నమాట. పౌర్ణమి రోజు 24 గంటలు వీళ్ళు తెరిసే ఉంటారనమాట. సో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఏ టైంలో చూసినా చేస్తూనే ఉంటారండి. पुष्टिवर्धनम् उर्वारुकमिव
నేను అరుణాచలం రావటం మొదటిసారండి, అలాగే గిరి ప్రదక్షిణ చేయటం కూడా మొదటిసారే. ఈ జ్ఞాపకం అలా ఉంచుకోవాలి అని చెప్పి నేను వీడియో తీస్తూ మనసులో శివనామస్మరణ చేసుకుంటూ అడుగులు ముందుకు సాగుతూ ఉన్నాయి. సో కనపడిన చోటల్లా ఇలా షాప్స్లో వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను. సో ఇదిగోండి రుద్రాక్షమాలలు, పూసల దండలు అలా చాలా ఉన్నాయన్నమాట. సో మనకి దారి పొడుగుతున ఇలా ఆరెంజ్ కలర్లో సాధువులు కనిపిస్తూ ఉంటారండి, భిక్షాటన చేస్తూ. మీకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు. నేను కొన్ని ఛానల్స్లో చూశాను, 10 రూపాయలు తక్కువ ఇస్తే తీసుకోరు అని చెప్పారు. సో అలా ఏమీ లేదండి అసలు. ఇక్కడ వాళ్ళు కామ్గా కూర్చొని ఉంటున్నారు, ఇష్టమైన వాళ్ళు ఇస్తున్నారు, లేదంటే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి మాటల్లోనే ఏదో అమ్మవారి టెంపుల్ వచ్చిందండి, తమిళ్లోనే రాసుంది. సో ఏ అమ్మవారు అనేది తెలియలేదు. ప్రతి గుడి ముందు కూడా ఇలా కర్పూర హారతి ఉంటుందండి. సో ఇంకా బయట నుంచే హారతి తీసుకొని దండం పెట్టేసుకుని మేము ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో టెంపుల్స్ వచ్చేసరికి మనకి 6-6:30 అవుతుందండి ఓపెన్ అయ్యేసరికి. సో టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా టైం అయిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడ శంఖాలు ఉన్నాయి, అలాగే శివలింగాలు ఉన్నాయి, రుద్రాక్షమాలలు, పూసల దండలు ఇలా దారి పొడుగుతూ ఉంటాయండి. ఏదో ఒకటి షాప్స్ ఉంటూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, నేను చూపిస్తూ ఉంటాను. కొంచెం 2x మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. సో ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మేము నడిచేటప్పుడు మాత్రం ఏమీ క్యారీ చేయలేదన్నమాట, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే పెట్టుకున్నాము. సో ఇంకా కొంతమంది బ్యాగ్స్ కూడా వేసుకొచ్చేసారు, వాటర్ బాటిల్స్ అవి. ఏంటంటే వాళ్ళు రూమ్స్ తీసుకోకుండా డైరెక్ట్గా గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మెయిన్ అండి దర్శనం కన్నా గిరి ప్రదక్షిణే ముఖ్యమండి. సో ఇంకా చాలామంది ఇదిగోండి ముందు వెళ్ళే వాళ్ళు బ్యాగ్ కూడా వేసుకున్నారు చూసారా, డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తారనమాట, గిరి ప్రదక్షిణ చేసేసి వెళ్ళిపోతారు, దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా. ఇదిగోండి సాధువులు చూసారా అలా దారి పొడుగుతూ ఉంటారనమాట. ఇక్కడ చక్కగా ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్ కార్న్ కూడా ఉడకబెడుతున్నారు. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయండి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ 20 రూపాయలని బోర్డ్స్ తగిలిచ్చున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ పాలకోవా ఉందండి, స్పెల్లింగ్ చూడండి వెరైటీగా ఉంది. పైన తమిళ్లో ఉంది, కింద ఇంగ్లీష్ వచ్చేసి PALCOVA అని రాసింది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లో కానీ బోర్డ్స్, రోడ్ సైడ్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా తమిళ్లోనే రాసి ఉంటాయండి. వీళ్ళు తమిళియన్స్ ఎక్కువగా వాళ్ళ లాంగ్వేజ్కే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, ఇంగ్లీష్లో కూడా రాసి ఉండవు, అక్కడక్కడ ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫస్ట్ వాళ్ళ లాంగ్వేజే ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ బోర్డ్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడైతే అంత ఎక్కువగా కనిపించవు. ఇకపోతే అరుణాచలం చరిత్ర గురించి తెలుసుకుందామండి.
మన తెలుగువారు అరుణాచలం అని పిలుస్తారు, అదే తమిళియన్స్ అయితే తిరువనమలై అని అంటారండి. ఇది పంచభూత లింగాలలో అగ్నిలింగంకు ప్రతీకగా భావించబడుతుంది. అరుణాచల కొండనే పరమశివుని స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించిన పురాణ కథలోకి వెళ్తేనండి, అరుణాచల మహత్యం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకు తమలో ఎవరు గొప్పవారో అనే సందేహం కలిగిందంట. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమై నా ఆది అంతాలు కనుగొనండి అని చెప్పారట. అప్పుడు విష్ణువు వరాహ అవతారంలో కిందకి వెళ్ళాడటండి, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడట. అయినా కూడా ఇద్దరూ శివుని ఆది అంతాలు కనుగొనలేకపోయారంటండి. అనంతరం శివుడు తన జ్యోతి స్వరూపాన్ని భక్తుల కోసం అరుణాచల పర్వతంగా స్థిరపరిచాడని పురాణం చెబుతుంది. అందువల్ల ఈ కొండ చుట్టూ చేసే ప్రదక్షిణను స్వయంగా శివుని ప్రదక్షిణగా భావిస్తారు. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు అండి అష్టలింగాలు దర్శనమిస్తాయి, అవన్నీ కూడా దర్శనం చేసుకోవాలి. నేను ఇందాక చరిత్ర చెప్తుంటే మనకి యమలింగం దాటేసాము, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయకపోతే మళ్ళీ బ్యాక్ ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా మనకి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ 8 లింగాలు మనకి 14 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు మనకి దర్శనమిస్తాయి. అలాగే చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. తెల్లవారుజామున ఎప్పుడో 1 గంటకి లేచాం కదండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సో ఇంకా ఇక్కడికి రాగానే మంచి కాఫీ స్మెల్ అయితే వచ్చింది. సో ఇంకా కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో ఒక 10 నిమిషాలు ఆగి ఇక్కడ కాఫీ అయితే తాగాము. కాఫీ మాత్రం చాలా చాలా బాగుంది, చక్కగా అప్పటికప్పుడు కలిపిస్తున్నారు అనమాట, బ్రూ కాఫీ. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, గిరి ప్రదక్షిణ చేసిన చాలా మందిలో కాళ్ళ వాపులతో పాటు చేతి వేళ్ళు కూడా వాస్తాయి అని. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాము. మనము కంటిన్యూస్గా 14 కిలోమీటర్లు నడవటం వల్లండి శరీరంలోని ద్రవాలు తాత్కాలికంగా చేతులు కాళ్ళల్లోకి చేరి వేళ్ళు పాదాలు వాపు రావచ్చండి. అంతేకాకుండా మనము గిరి ప్రదక్షిణ చేసేది అగ్నిలింగం చుట్టూ అన్నమాట. సో అగ్నిలింగం అంటే ఆ కొండ చుట్టూ కూడా ఎంతో కొంత ఏ కాలంలో అయినా వేడి అనేది ఉంటుందండి. సో ఈ వేడి వాతావరణం వల్ల డీహైడ్రేషను, ఎక్కువసేపు చేతులను కిందకు వేలాడదీయటం వల్ల కూడా ఈ వాపు అనేది రావచ్చండి. కానీ చాలామంది భక్తుల దృష్టిలో గిరి ప్రదక్షిణ ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అండి. దాన్ని శివుని కృపగా చాలామంది భావిస్తారు. చక్కగా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తూ తాగేసాము. అండ్ ఇక్కడ కాఫీ టీతో పాటు అండి వేడి వేడి బాదం మిల్క్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. అండ్ ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ నడకను స్టార్ట్ చేసాము. సో ఇంకా మనం నడుస్తూ మళ్ళీ కబుర్లు చెప్పుకుందాము. ఈ గిరి ప్రదక్షిణ అసలు ఎలా ప్రారంభమైందో తెలుసుకుందామండి. పార్వతీదేవి గౌతమ మహర్షి సూచన మేరకు అరుణాచలాన్ని ప్రదక్షిణ చేసి శివుని అనుగ్రహం పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయండి. అప్పటి నుంచి ఋషులు, సిద్ధులు, యోగులు, సాధువులు మరియు భక్తులు ఈ గిరి ప్రదక్షిణను ఆచరిస్తూ వస్తున్నారటండి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేయటం వల్లండి పాపక్షయం కలుగుతుందని, మనశ్శాంతి లభిస్తుందని, శివకృప ప్రసాదమవుతుందని, చివరకు మోక్షానికి దారి చూపుతుందని భక్తుల విశ్వాసం అన్నమాట. ఓం అరుణాచల శివ, ఓం నమ శివాయ. ఇక్కడ ఒక నందీశ్వర ఆలయం ఉందండి. సో జనం ఎక్కువ లేరు. సో 3 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ మా నడకను కొనసాగిస్తాము.
మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటేనండి మార్గ మధ్యలో ఇలా ప్రసాదాలు పెడుతూ ఉంటారు. పొంగల్, ఇడ్లీ, ఉప్మా అండ్ వెజిటేబుల్ బిర్యానీ అట్లా ప్రసాదాలు పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు, అలాగే వాటర్ బాటిల్ కూడా ఇస్తారనమాట. సో కావాల్సిన వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసేయచ్చు. సో ఇదిగోండి అందరు ఇక్కడ తింటూ ఉన్నారు. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణకి వచ్చిన వాళ్ళే అనమాట. సో కొన్ని సంస్థలు, ట్రస్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఇట్లా ఫ్రీగా ఇస్తారని పెడుతూ ఉంటారనమాట. సో మేమైతే ఆగలేదు, అక్కడ తినలేదు, ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నాము. మీరు ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే ఇంకో టెంపుల్ వచ్చిందండి. సో ఇదిగోండి నైరుతి లింగం అనమాట. సో మేము బయట నుంచే దండం పెట్టేసుకుంటున్నాం అనమాట, లోపలికైతే వెళ్ళలేదు. సో ఎక్కువగా మనం నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడే ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ కూడా అక్కడక్కడ ఉంటాయి గుళ్ళు, చూసుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. మనకి కొండ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుందండి. సో బయట నుంచే దండం పెట్టేసుకుని ఇంకా నైరుతి లింగాన్ని ఇంకా మళ్ళీ నడుస్తూ వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ లోపల ఇంకొక చిన్న శివలింగం ఉంది, చిన్న గుడి అనమాట. అదిగోండి క్లోజప్లో చూపిస్తున్నాను. ఇలాంటి గుళ్ళు చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దారిలో. మనకి మ్యాక్సిమం అన్ని దేవుళ్ళ గుళ్ళు ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి, రాముడు, వినాయకుడు, అట్లా అన్ని మ్యాక్సిమం శివలింగాలు, నందీశ్వరులు, అట్లా అన్ని గుళ్ళు ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ చూడవచ్చు. ఇక్కడ ఇంకొక దేవాలయము, ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదండి. ఇది సీతారాముల గుడి అనమాట. మనకి తమిళ్లోనే రాస్తుంది, కాకపోతే ఇంకా దేవుళ్ళను చూసి గుర్తుపట్టాము. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంటే బాగుండేదబ్బా. సో ఎందుకంటే అరుణాచలం అనేసరికి అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా ముందు తమిళ్లో రాసినా దాని కింద తెలుగు అంటున్నా, ఇంగ్లీష్లో రాస్తే బాగుంటుందండి, అందరికీ అర్థమయ్యేది. సో కొంచెం మనము గుర్తుపట్టలేని చోట ఇంకా దేవుళ్ళ ఫోటోలు చూసి మేము ఓహో పలానా గుడి అని మేము ఐడెంటిఫై చేసుకున్నాం అనమాట. నమామీశమిశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहं तुषाराद्रिसङ्काशगौरं गभीरम् मनोभूतकोटिप्रभा श्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नानननीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम्. ఇక్కడ సాంబ్రాణి కూడా చాలా కలర్స్లో చాలా బాగుందన్నమాట. సాంబ్రాణి వెలిగించుకునేవి కూడా ఉన్నాయి ఇక్కడ, అగరబత్తీలు, అలాగే జవ్వాది అవన్నీ ఉన్నాయి. సో నేను సాంబ్రాణి అయితే తీసుకోలేదు కానీ జవ్వాది తీసుకున్నానండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకొక లింగం దర్శనం వచ్చింది, సూర్యలింగం అండి. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాస్తుంది, ఈజీగా అర్థమైపోయింది. సో లోపలికైతే వెళ్ళలేదు, ఇంకా జస్ట్ ఊరికే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా వారి మెడిటేషన్ హాల్ అంటండి. అదిగోండి లోపల సాయిబాబా విగ్రహం ఉంది.
సో ఇక్కడ చక్కగా ప్లాంట్స్ ఉన్నాయండి, నర్సరీ, చిన్న నర్సరీ అనమాట. అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి, మనీ ప్లాంట్, తులసి అలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఊరికే మేమైతే తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలి కదా, అవన్నీ మోసుకుంటూ వెళ్ళాలని చెప్పి మేమైతే తీసుకోలేదు. జస్ట్ ఊరికే చూసాము. వాటి పేర్లు, వాటి ప్రైస్ కూడా చక్కగా వాటికి ట్యాగ్స్ పెట్టేసి ఉన్నాయి. సో చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. సో మళ్ళీ వద్దాంలే అనుకున్నాం మేము. గిరి ప్రదక్షిణ మామూలుగా ఆటో మాట్లాడుకుని మొత్తం అన్ని గుళ్ళు ఒకసారి చూపిద్దాం మీకు అనుకున్నాను, లోపలికి కూడా వెళ్ళి. అలాగే ఏమన్నా షాపింగ్ ఏమన్నా చేయాల్సి ఉంటే అవి కూడా చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆటోస్ అలౌ చేయలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి శ్రీరాముని పాదాలంటండి. సో ఇక్కడ అందరూ ఆగి దండం పెట్టుకుంటున్నారు. సో మ్యాక్సిమం అన్ని గుళ్ళని, అన్ని దేవుళ్ళని మనం చూస్తామండి ఈ గిరి ప్రదక్షిణ టైంలో. ఇంకోటి ఏదో గ్రీన్ కలర్ బోర్డు వస్తుంది, చూద్దాం. ఇది కూడా మనకి అష్టలింగాలన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇదిగోండి, ఇదేంటి వరుణలింగం అంటండి. సో ఈజీగా ఐడెంటిఫై చేసేసేయచ్చు మనం. గ్రీన్ కలర్ బోర్డు వచ్చింది అంటే మనకు అష్టలింగాల్లో ఒక లింగం వచ్చినట్టు. సో ముందు బోర్డు వస్తుంది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ ఉంటుందన్నమాట. ప్రతి గుడి ముందు కూడా ఇలా కర్పూర హారతి ఉంటుంది. సో ఇక్కడ కర్పూర హారతికి హారతి తీసుకొని ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. సో మేము ఆటోలో వద్దామని ప్లాన్ అనమాట, లేదంటే లేట్ అయితే అయిందిలే అని చెప్పి ఇంకా మొత్తం లోపలికి కూడా అన్ని గుళ్ళకి వెళ్ళే వాళ్ళము. సో ఆటో మాట్లాడుకుని వద్దామన్నట్టుగా వెళ్ళిపోయామన్నమాట. కానీ ఇంకా ఆటో సెలవు చేయపోయేసరికి కుదరలేదు. నెక్స్ట్ డే వద్దామని ప్లాన్ అనమాట. సో ఇంకా మా ప్లాన్ మారింది. సో ఇదిగోండి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి స్వామివారిని. ఓం నమః శివాయ. 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 ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు క్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడండి పంచముఖ రుద్రాక్ష మనిషికి ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఫ్రీ అనగానే టక్కుమని ఆగిపోతాం కదా మనం కూడా. సో ఆగిపోయి మేము కూడా క్యూలో నుంచొని ఒక రుద్రాక్షని అయితే తీసుకున్నాము. సో ఇంకా రుద్రాక్ష తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ సన్నటి దారం కూడా ఇస్తున్నారు. ఆ రుద్రాక్షని కావాలంటే మెడలో కూడా కట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అయినా పెట్టుకోవచ్చు. సో ఇంకా తెల్లవారలేదండి, చూడండి చీకటిగానే ఉంది. ఇంకా ఒక గంటలో తెల్లారుతుందేమో, టైం 5 అట్లా అయిందనుకుంటా. సో ఇంకా కొంచెం మాకు ఆకలేస్తోంది. సో నా కళ్ళు టిఫిన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి, ఎక్కడ ఉందా టిఫిన్ అని చెప్పి. సో ఇంకా అలా చూసుకుంటూ నడుచుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం నడిచాను కదండి, నాకు నడిచేటప్పుడైతే నాకు ప్రాబ్లం ఏం అనిపించలేదు, అలసటగా కూడా ఏం అంత అనిపించలేదు. నడిచాక మాత్రం కాళ్ళు వాపు వచ్చినాయండి. కాళ్ళు ఒక 2 days 3 days వరకు పెయిన్స్ బాగా ఉన్నాయి. సో తర్వాత తగ్గిపోయాయి అనుకోండి. చేతి వేళ్ళు కూడా వాసాయి, తర్వాత ఒక 2 daysలో తగ్గిపోయినాయి అవి కూడా. అండ్ ఇదిగోండి లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ వినాయకుడి గుడి కనిపిస్తోంది. సో అన్ని దేవుళ్ళు ఉంటారబ్బా, చక్కగా దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంకా మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, పెయిడ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఎక్కడ ఏమీ ఉండదు. మనకి ఎక్కడికక్కడ అన్నీ కూడా బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. మేము ఫస్ట్ టైమే కాబట్టి అయినా కూడా దారి తప్పిపోతామేమో అనే భయం అయితే లేదు. సో మాతో పాటు మొత్తం మేము నలుగురం కదా, మేమేమో వీడియో తీసుకుంటూ అక్కడక్కడ ఆగుతూ వచ్చాం కదండి, వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు. సో ఇంకా మా ఇద్దరికి దారి తెలియకపోవటం అంటూ ఏముండదు, అందరూ అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవుతూ
వెళ్ళిపోవటమే అనమాట. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అవి ఉంటాయి, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇదిగోండి ఇక్కడ కలుసుకున్నాం మళ్ళీ మేము నలుగురము. సో అందుకని మనం చూపిస్తున్నాను మీకు. సో పాపం మా ఆంటీ చూడండి, కొంచెం పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఎనర్జీ తగ్గిపోయినట్టుంది, నడక తేడా వచ్చేసింది, చీర పైకి తోపేసి ఇంకా పాపం నడవలేని స్థితిలోకి వచ్చేసినట్టున్నారు. ఆ ఆంటీను పక్కన ఉన్న ఆవిడ ప్రతి నెల వద్దామని అనుకున్నారండి 1 సంవత్సరం పాటు. సో వాళ్ళు ఇది 3వ సారి రావటం. సో మేలో వచ్చారు, జూన్లో వచ్చారు, మళ్ళీ జూలైలో వచ్చారు. సో ఇదిగోండి ఇంకొక లింగం వచ్చింది, వాయులింగం అంటండి. దర్శనం చేసుకోండి. పైన బయట కర్పూర దీపం ఉంది చూసారా, ఇట్లా అష్టలింగాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. చాలా గ్రేట్ కదండి ఆంటీ. సో ఈ వయసులో కూడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ చేయటం అంటే మామూలు విషయం కాదు. సో ఇంకా వాళ్ళు ఇది 3వ సారే కాబట్టి ఇంకా 9 సార్లు వస్తారు. సో మధ్యలో నేను మళ్ళీ జాయిన్ అవుతాను అని చెప్పాను. చూడాలి మనల్ని మళ్ళీ శివయ్య ఎప్పుడు రప్పించుకుంటారో. నాకు శివుని పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళతో జాయిన్ అయ్యి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తాను అరుణాచలంలో. సో అప్పుడు మళ్ళీ మీకు వీడియో అనేది నేను పెడతాను. సో ఈసారి మాత్రం మ్యాక్సిమం ఇంకా గుడి లోపలకు కూడా వెళ్దామని అనుకుంటున్నానండి. సో చూడాలి. అండ్ పాపం ఆంటీ అటు ఇటు నడుస్తూ ఉన్నారు, పాపం నడవలేకపోతున్నారు. సో మనకి దారి పొడుగుతా అండి అక్కడక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, సో కాళ్ళకి మసాజ్ చేసే మెషిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో తక్కువ ప్రైజే ఉంటుంది, ఒక 5 మినిట్స్కి 30 రూపీస్ అలా తీసుకుంటారు. సో చక్కగా కాళ్ళు పెట్టుకుంటే మనకి కాళ్ళు మసాజ్ అవుతుందన్నమాట. సో మేము లాస్ట్కి వచ్చేసరికి మాకు ఆ మసాజ్ ఎక్స్పీరియన్స్ కావాలనిపించింది. సో మేము కూడా మసాజ్ చేయించుకున్నాము. నేను గిరి ప్రదక్షిణ చేయటం మొదటిసారి కదండి, సో హ్యాపీగానే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేమ్ బోర్డ్ వచ్చిందండి, తిరుపతి 187 కిలోమీటర్స్, చెన్నై 199 కిలోమీటర్స్, వేలూరు 81 కిలోమీటర్స్. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసున్నాయి అన్నమాట. సో ఇంకా తెల్లారిందండి, ఉదయం 6 అయినట్టుంది టైము. సో ఇంకా క్రౌడ్ కూడా చూసారా పెరుగుతున్నారు. సో ఇంకా మేము నడుస్తూ ఉన్నాము. సో ఇంకా ఇక్కడ ఏదో అమ్ముతున్నారండి, ఇదేంటో మాకు అర్థం కాలేదు, చూసాం కానీ అదేంటో ఎర్రగా గంధపు చెక్కల్లాగా ఉన్నాయి, అవేంటో కూడా తెలియలేదు. అడిగాము, ఆ అమ్మాయి ఏదో చెప్పింది, మాకు అర్థం కాలేదు ఆ భాష. సో ఇంకా అవి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఇదిగోండి పనసకాయలు చాలా బాగున్నాయండి, పనస తొనలు చక్కగా ఎల్లో కలర్లో భలే ఉన్నాయి. అండ్ అలాగే నేరేడు పళ్ళు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. అది కదుకోండి అరుణాచలం కొండ, ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అరుణాచల కొండ అంటేనే ఆ శివుడు అనమాట, ఆ కొండ చుట్టూనే మనం తిరుగుతున్నాము. మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి రైట్లో ఉంటుందండి కొండ. సో ఒక్కసారి నమస్కారం చేసుకోండి, క్లోజప్లో చూపిస్తున్నాను. మనకి ఈ 14 కిలోమీటర్లో అక్కడక్కడే మాత్రమే కనిపిస్తుందండి కొండ. సో చూశారు కదా, అగ్నిలింగం అరుణాచల కొండ అండి, తిరువనమలై. సో ఇక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెడుతున్నారండి, టిఫిన్స్. సో ఇక్కడైతే మేము ఆగాము. సో ఇక్కడ ఇడ్లీ పెడుతున్నారు. సో చాలా పెద్ద క్యూ అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి మాకు ఆకలేసింది, ఇంకా ఇక్కడ తినేసాము. ఇట్లా సో కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళు, సంస్థల వాళ్ళు పెడుతూ ఉంటారు, అక్కడ తినేసాము. సో ఇంకా ఇదిగోండి కాళ్ళు మసాజ్ కూడా చేయించేసుకుంటున్నాము, కొంచెం కాళ్ళు పెయిన్ అనిపించాయి. సో అలా పెట్టుకుంటే చక్కగా మనకి మసాజ్ చేస్తూ ఉంటుంది, కాళ్ళని ప్రెస్ చేస్తూ రోల్ చేస్తూ అలా హాయిగా అనిపించింది. సో జస్ట్ 5 మినిట్సే అండి, 5 మినిట్స్కి 30 రూపీస్ తీసుకుంటారు. సో చాలా హాయిగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి సోది చెప్తోంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము, టిఫిన్ పడింది కదా పర్వాలేదు, కొంచెం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి లెఫ్ట్లో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ ఉన్నారండి. చెప్పాను కదా అన్ని దేవుళ్ళు దేవతలు గుళ్ళు ఉంటాయని. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము, వాళ్ళిద్దరూ ముందే వెళ్ళిపోయారు, మేమేమో స్లోగా నడుస్తూ వీడియోలు తీస్తూ వెళ్తున్నాం కదా, వాళ్ళు మిస్ అయిపోయారు, మేము మిస్ అయిపోయాం అనమాట, ఇక కనిపించట్లేదు ఇప్పుడు.
సో ఇంకా తెల్లారిపోయింది, క్రౌడ్ కూడా పెరిగిపోయింది చూశారు కదా. అండ్ ఇదిగోండి శ్రీశైలంలో చూపించానండి, ఇదేంటో తెలుసా, భూచక్ర గడ్డ అండి. సో ఇంకా ఇదిగోండి 4 కిలోమీటర్స్ ఉందంట. మనం ఇంకా 4 కిలోమీటర్లు నడవాలి, అంటే 10 కిలోమీటర్లు నడిచామన్నమాట. సో ఇంకా 4 కిలోమీటర్స్ నడిస్తే అయిపోతుంది. సో ముందు నడిచే వాళ్ళు వాకింగ్ స్టైల్ కూడా చూడండి, అందరూ నీరసపడిపోయారు, ఇంకా నడక స్టైల్ మారింది. సో ఇంకా అలాగే నడుస్తూ ఉన్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 దాటినట్టు ఉందండి, ఎండ కూడా వచ్చింది. సో కొంచెం అలసటగానే ఉంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము, వాటర్ బాటిల్ పట్టుకొని ఇంకా నడుస్తూ ఉన్నాము. అదిగోండి ఈశాన్యలింగం 1.9 కిలోమీటర్స్ అంట. అదిగోండి మళ్ళీ ఇక్కడ కనిపిస్తోంది చూడండి, అరుణాచలం కొండ. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఆ కొండ అంటే శివుడు అనమాట, మనకు అక్కడక్కడే కనిపిస్తుంది. ఆ స్కై భలే బ్లూ కలర్లో ఉంది కదా. సో అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు కొండ కనిపించంగానే. ఇంకా అలా నడుస్తూ ఉన్నాము. ఇదిగోండి మా రోడ్డు మీద మాకు ఒక ఆక్స్ కనపడింది అనమాట. అందరూ అక్కడ ఫొటోస్ దిగుతుంటే ఇంక మేము కూడా దిగాము. అదిగోండి లాస్ట్ ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చేసరికి చూడండి ఎంత క్రౌడ్ పెరిగిపోయారో. ఈశాన్యలింగం దగ్గరికి వచ్చాము అంటే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే గిరి ప్రదక్షిణ. అదిగోండి గుడి గోపురం కూడా కనిపిస్తుంది. సో ఇంకా మేము గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని, మేము వినాయకుడి గుడి దగ్గర నుంచి కదా స్టార్ట్ చేసింది, వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ముగించామన్నమాట. ఓం అరుణాచల శివ, ఓం నమ శివ.